ఇప్పుడు జర్నలిస్ట్ ఇవాళ ఎంతమంది ఉన్నారు అడుగుతుంది, మీరు జర్నలిస్ట్ ఉన్నారు, మీరు చెప్పండి నాకు. ఒక 1000 మంది పిల్లలు పాస్ అవుట్ అయ్యారు అనుకుంటే, లేదా 100% అనుకుంటే 99% ఎంపీసీ బైపీసీకి వెళ్తున్నారు కదా. ఎందుకని ఆ ఆలోచన మనకు? ఎందుకంటే వీఆర్ ట్యూన్డ్ లైక్ దాట్, వీఆర్ ట్యూన్డ్. ఒక నేచురల్ ఎబిలిటీస్ చాలా ఉంటాయి, చాలా మంది పేర్లు మనం తీసుకోవచ్చు చరిత్రలో. సాగర్ అన్న, మీరు ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు పేరెంట్స్ మైండ్ సెట్ ఎట్లుందంటే నా కొడుకు ఫస్ట్ రావాలి, నా కొడుకు కిన్ని మార్కులు రావాలని చెప్పేసి. అవును, ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడుకుంటే ఏంది ఆయన మార్కులు తెప్పిమంటే ఇట్లా మాట్లాడుతున్నాను, ఎవరన్నా నెగిటివ్ తీసుకుంటారేమో. ఖచ్చితంగా తీసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ 100లో 50 మందికి అర్థమవుతుంది, 50 మందికి అర్థం కాదు. ఎందుకు కాదు అంటే చెప్తాను నేను. ఈ 1990 తర్వాతకి ఎప్పుడైతే విద్య ప్రైవేటీకరణ జరిగిందో ఆ టైం నుంచి ఏమైనది, ప్రైవేట్ సంస్థలు స్కూల్స్ పెడతా ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. ఆ టైంలో మొదటి జనరేషన్ పేరెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. మొదటి జనరేషన్ అంటే మొదటిసారి స్కూల్కి వస్తున్న వాళ్ళు, మొదటిసారి స్కూల్కి వస్తున్నవాళ్ళు. 1995 తర్వాతకి, 2005 తర్వాత, 2015 తర్వాతకి, ఇప్పుడు 2026లో ఉన్నాం మనం. అవునా? అంటే జనరేషన్ మారింది, పేరెంట్స్ టు పేరెంట్. ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు మీకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అవుతున్నారు, మీరు ఆబ్వియస్గా పీజీ చేశారు. అంటే నేను చెప్పింది మీరు అర్థం చేసుకున్న సిచ్యువేషన్ మీరు ఉన్నారు. రైట్. ఇప్పుడు మనం షాద్నగర్ సినారీలో చూసుకుందాం. చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రియలైజేషన్ వల్ల దేశ నలుమూల నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా మంచి ర్యాంక్ పొజిషన్ లో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక క్రమబద్ధమైన విద్యా వ్యవస్థలో నడుచుకుంటూ వచ్చినారు. మనం ఒక పని చేసినప్పుడు తర్వాతకి కొన్ని ఏం చేయాలో నేర్చుకుంటాం, కొన్ని ఏం చేయకూడదో నేర్చుకుంటాం, ఏం చేయకూడదు కూడా నేర్చుకుంటాం. సో అదృష్టం కొద్దీ ఈ మారుతున్న జనరేషన్ ప్రకారం పేరెంట్స్ కూడా మారుతున్నారు, యంగ్ పేరెంట్స్ కూడా మారుతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి, వాళ్ళ యొక్క లోపల దాగున్న సహజ సామర్థ్యాలను వెలికి తీసి దానికి పదులు పెట్టే స్కూల్ కోసం ఎదురు చూస్తున్నారు. మనం ఎవరిని తప్పట్టడానికి లేదు, ఉన్నారు, షాద్నగర్ లో ఉన్నారు. సమాజం మారుతుంది. ఆ మార్పులో సక్సెస్ రేట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చేమో తప్ప మీరు అడిగిన నెగిటివ్ ఆలోచించే వాళ్ళు ఉంటారు, నేను ఉండరు అని అనను. అయితే వాళ్ళ పర్సంటేజ్ తగ్గింది వాళ్ళు. ఎందుకంటే నాకు అప్రిషియేట్ దట్. నేను గత 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా షాద్నగర్ లో ఉంటున్నా. ఒక పేరెంట్ యొక్క కమ్యూనిటీ చాలా మందికి నేను టచ్ లో ఉన్నా, 1 to 1 నన్ను గుర్తుపడతారు కూడా చాలా వరకు షాద్నగర్. ఆ మాత్రం ముఖ పరిచయం ఉంది. వాళ్ళ ఆలోచన బాగుంది. ఇప్పుడు నేను స్కూల్ ఈ విలువలతో నేను ఏదైతే అనుకుంటున్నానో ఆ విలువలతో నడపడానికి కారణం షాద్నగర్ పేరెంట్స్ కూడా ఒక కారణం. వాళ్ళకు ఐ హావ్ టు అప్రిషియేట్ దోస్ పేరెంట్స్. ఎందుకంటే వాళ్ళు కోరుకుంటున్నారు. ఇవాళ జస్ట్ మార్కులకి విలువనిస్తలేదు, మార్కులు కావాలి. అది ఎంతమందికి అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది లెక్క. కానీ మిగతా వాడు కాదని కాదు కదా, వేరే వాళ్ళు ఉంటారు. అంతే కదా. ఇప్పుడు అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటే కష్టము. ఇప్పుడు మా కెమెరామెన్ ఉండు, వాడు 20,000 సంపాదిస్తుండు. వాన్ స్పెషల్ స్కిల్స్ వాన్వి, వాడు ఒక్క ఈవెంట్ చేసినంటే 2 లక్షలు సంపాదిస్తాడు. ఇప్పుడు మూవీ వరకు వెళ్దాము. ఎస్ఎస్ రాజమౌళి కెమెరామెన్కి ఎంత పే చేస్తాడు సార్ ఈరోజు నా జీతం? నేను సింపుల్ గా అడుగుకుందాం. అంటే అది వృత్తి కాదా, అదొక స్కిల్ కాదా? అటువైపు ఏం తక్కువ చేస్తానికి లేదు. నాకు చిన్న అనుభవం చెప్తాను. నేను గత 2012లో నా అనుభవం. నేను 10th క్లాస్కి ఎలక్ట్రిక్ మోటార్ చాప్టర్ చెప్తా ఉన్నా. అది ఒక పీరియడ్ సరిపోక 2 పీరియడ్లు తీసుకున్నా. చెప్పాను. ఒక అబ్బాయిని లేసి ప్రశ్నించాను, బాబు నీకు ఎంతవరకు అర్థమైంది, దీనికి సమాధానం చెప్పు అని. అబ్బాయి సమాధానం చెప్పలేకపోయాడు. మిగతా పిల్లలు వన్ వైపు చూసినవారు. ఎస్ టేకెన్ ఇస్ అ ఛాలెంజ్. వాడి ఇంటికి వెళ్ళి ఒక మెకానిక్ షాప్కి వెళ్ళాడు. ఎలక్ట్రిక్ మోటార్, రియల్ టైం ఎలక్ట్రిక్ మోటార్ తీసి పెట్టి నేర్చుకొని నెక్స్ట్ డే స్కూల్కి వచ్చి మళ్ళీ దాన్ని పార్ట్స్ తీసుకొచ్చేసి, ఇది నేను మీకు ఛాలెంజ్ ఇస్తున్నాను. నిన్న సార్ చెప్పినాడు, మీ సార్ అడిగిన ప్రశ్న సమాధానం చెప్పలేకపోయినా ఓకే, మీరందరూ నన్ను చూసినా విన్నారు కదా. ఇప్పుడు ఎలక్ట్రిక్ మోటార్ విడి భాగాలు ఉన్నాయి, ఎవరు వస్తున్నారని ఫిట్ చేయండి దీన్ని. రైట్. వాడు ఫిట్ చేసి చూపించాడు. అంటే వాడికి థియరిటికల్ గా రాకపోవచ్చు, ఒక లాంగ్వేజ్ బ్యారియర్ ఉండొచ్చు, కానీ నా దగ్గర స్కిల్ ఉంది కదా. ఇప్పుడు నేను ఎవరిని ర్యాంక్ చేయాలి? నేను వాడు ఒకసారి చదువుకున్న థియరీ వచ్చు, నీకు ఫస్ట్ ర్యాంక్ ఏదో వచ్చింది, నాకు ఫస్ట్ ర్యాంక్ రాలేదు, కానీ నాకు మోటార్ మొత్తం స్కిల్ ఉంది నా దగ్గర. ఇప్పుడు నేను ఎవరికి చప్పట్లు కొట్టాలి, మీరు చెప్పండి, ఎవరికి చప్పట్లు కొట్టాలి? ఇవన్నీ ఉన్నాయి. ఎవరి అంటే ఏ ఫీల్డ్ అంటే చదువు అనేది మనిషికి అవసరం. దాంతో పాటు మనమేం నేర్చుకోవాలంటే ఏ పిల్లోడికి సహజ సామర్థ్యం ఏముంది, ఆ సహజ సామర్థ్యాన్ని కనుక మనము కొంచెం షైన్ చేసి పాలిష్ చేసి సరైన మార్గంలో పిల్లలు పెట్టగలిగితే వాళ్ళంతా గొప్పగా ఇంకెవరు ఎదగలేరు. రీసెంట్ ఎగ్జాంపుల్ ఉంది కదా, వైభవ్ సూర్యవంశీ. రీసెంట్ ఎగ్జాంపుల్ వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు, 15 years. నిన్న స్టార్క్ బౌలింగ్ లో, బుమ్రా బౌలింగ్ లో ఫస్ట్ బాల్ 6. అంటే ఇవన్నీ కూడా తెలుసుకొని ఎవరు సహజ సామర్థ్యాలు. అదొకటి. నన్ను ఇంకొక స్కూల్ పెట్టడా, ఈ స్కూల్ వైపు రావడానికి నన్ను ఇన్స్పైర్ చేసింది ఒక మాట. ఆ మాట ఏంటో చెప్తాను మీకు. నేను షాద్నగర్కి కనెక్ట్ అయి ఉన్నదే. ఈ ఇన్సిడెంట్స్ నేను రేస్ చేయకూడదు, ఇప్పుడు దిశ ఇన్సిడెంట్ జరిగింది. నేను అక్కడ షాద్నగర్లో లేను. ఆ టైంలో
నరేంద్ర మోడీ గారు, పిఎం నరేంద్ర మోడీ గారు ఒక పిలిపించారు దేశానికి. ప్రతి తల్లి తన కొడుకుకి స్త్రీని ఎలా గౌరవించాలో నేర్పించండి అని ఒక పిలుపునిచ్చారు. సరే, నేను సెంటెన్స్ ఫార్మేషన్ రాంగ్ ఉండొచ్చు, ఆ పిలుపునిచ్చారు. ఇప్పుడు నేను ఒక టీచర్గా నేను దాన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ఒక తల్లికి ఒకటే కొడుకు, నేను ఒక స్కూల్లో ఉన్నా ఒక టీచర్గా 40 మంది కొడుకులు నా దగ్గర ఉన్నారు, ఒక ప్రిన్సిపల్ గా ఉన్నా 1000 మంది పిల్లలు నా దగ్గర ఉన్నారు, రేపు ఒక చైర్మన్ గా 10 స్కూల్కి అవుతుంది మీ దయ వల్ల సంతోషం. అప్పుడు ఇంతమంది ఉన్నారు, నేనేం చేయాలి? విలువలతో కూడిన విద్య చేయాలి. అది అంటే మేల్ టు ఫిమేల్, ఫిమేల్ టు మేల్. నేను దీని తర్వాత నేను ఒక సెంటెన్స్ నేను రాసుకున్నా నా స్వతహాగా. ఏంటని అంటున్నా, ఇప్పుడు నేను నిన్ను గౌరవించిన అంటే, నేను ఒక మనిషిగా గుర్తించి నేను గౌరవించిన అంటే నేను మనిషిని అర్థం. నిజం. ఈ నేను నిన్ను గౌరవించలేదు అని అంటే నన్ను ఎవరు తిట్టాల్సిన అవసరం లేదు, నేను మనిషిని కాదని అంతే. ఇది నాకు నేనుగా చెప్పుకున్నది, నాకు నేనుగా రాసుకున్నది. నా స్కూల్లో ప్రతి ఒక్క టీచర్కైనా చెప్తాను, స్టేజ్ మీద మైక్ పట్టుకుని పిల్లలకి అనేది చెప్తాను. ఎందుకనంటే పిల్లల్లో స్కూల్లో ఏముంటది, డ్రైవర్ క్లీనర్ రాయమానంగా తక్కువ చేసి చూస్తాం. ఎందుకు చూడాల్సిన అవసరం ఏముంది? ఆ పలానా వ్యక్తి తన కుటుంబం కోసం కష్టపడుతూ సంపాదించుకుంటూ చేసుకుంటున్నారు. వాళ్ళు ఇల్ట్రీట్ చేయాల్సిన అవసరం నాకేం అధికారం ఉంది? నేను వాళ్ళు పోషిస్తున్నానా? లేదు కదా. సో ప్రతి మనిషికి ఆ విలువని ఇవ్వాలి, ఆ విలువలు నేర్పియాలి, విలువలతో కూడిన విద్య కావాలి. మనిషిలా బతకడానికి చదువు అవసరం, దాంతో పాటు విలువలు ఇంకా అవసరం. సో మనం ఓవరాల్ గా అయితే చదువు కోసమే పెట్టినాం కాబట్టి, సో మెయిన్ ఇండో గ్లోబల్ స్కూల్ పెట్టడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? ఈరోజు సాధనలో చూస్తే గల్లీకి ఒక స్కూల్ ఉన్నాయి, 50 స్కూల్స్ ప్లస్ ఉన్నాయి. సో ఎవరిని అడిగినా సరే మేము అది చేస్తాం అని చెప్పేసి మాటలు చెప్తారు. ప్రతి స్కూల్లో అంత స్ట్రెంత్ ఉంది. సో ఒక పేరెంట్ నమ్మి ఈరోజు ఇండో గ్లోబల్ స్కూల్ని ఎందుకు నమ్మాలంటే ఏం చెప్తారు? నేను ఇంతకుముందు చెప్పినట్టే మార్కులు వెంటపడను, ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్, నేను సబ్జెక్ట్ టీచ్ చేయడం అనేది సెకండరీ నాకు. నేను ప్రతి టీచర్ కూడా ఇదే చెప్తాను, అమ్మ మీరు నా దగ్గర వరకు వచ్చారు అని అంటే గుర్తుపెట్టుకోండి, మీలో ఉన్న మీ మంచి క్యారెక్టర్, మీలో ఉన్న మంచి విలువలు నా స్కూల్లోకి రావడానికి అర్హత సాధించినవి తప్ప